వెల్కమ్ టు ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. నిన్న సైనిక్ స్కూల్ స్కోర్ కార్డు రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే అందులో రిటర్న్ టెస్ట్ క్వాలిఫైడ్ అని చూపిస్తుంది ఎన్ఎస్ఎస్కి, ఎస్ఎస్ఎస్కి. అయితే చాలామంది పేరెంట్స్ నుంచి మనకు వస్తున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే జస్ట్ ఈ వీడియో బిట్ చూశాక మీకు మ్యాటర్లోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్. సీట్ ఇచ్చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందని స్కోర్ కార్డుకి ఈ రెండు ఉంటాయి చూడండి. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ సైనిక్ స్కూల్కి, ఎలిజిబిలిటీ ఫర్ న్యూ సైనిక్ స్కూల్స్కి 25% ఈచ్ సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలి. అంటే మ్యాథ్స్ 38 రావాలి, అలాగే ఇంగ్లీష్ 13 రావాలి, ఇంటెలిజెన్స్ 13 రావాలి, టోటల్గా 40% మార్క్స్ కూడా రావాలి. అవి 120. అంటే దీనికి అర్థం ఏంటి? మన 10th క్లాస్లో 100 మార్కులకి పెడితే 35 మార్కులు వస్తే క్వాలిఫైడ్. అంతేగాని స్టేట్ ఫస్ట్ లేకపోతే త్రిబుల్ ఐటీలో ర్యాంకులు సీట్లు ఇవ్వడం జరగదు కదండి. అలాగే జస్ట్ క్వాలిఫై అయ్యారు నిన్న వచ్చిన లిస్టులో. అంతేగాని సీట్ కన్ఫర్మేషన్ కోసం మనకి ఎన్ని మార్కులు రావాలి ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మనకి న్యూ సైనిక్ స్కూల్స్ అయితే అరౌండ్ 240+ మార్క్స్ రావాలి. న్యూ సైనిక్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్ సైనిక్ స్కూల్స్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్కి 250 లేదా 260 మధ్యలో వచ్చినా కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 100% సీట్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. అయితే ఆ సైనిక్ స్కూల్స్ న్యూ ఏంటి, ఓల్డ్ ఏంటి, టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది నెక్స్ట్ చూడండి. పూర్తి అవగాహన కోసం దయచేసి మా వీడియోని చూస్తూ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీ పిల్లలకి యూజ్ఫుల్ అయ్యే చాలా సైనిక్ స్కూళ్ళు నవోదయకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. టోటల్ 6th క్లాస్ ఇండియా మొత్తం 1,55,078 మంది రాయడం జరిగిందండి. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారు. 1,55,000లో 25,000 మందిని మనం తీసేసిన 1,30,000 మంది వరకు క్వాలిఫై అవుతారు. అది ఎలాగనేది మీకు నెక్స్ట్ కూడా చూపిస్తాను. దయచేసి క్లారిటీగా వీడియో మొత్తం చివరి వరకు చూసి అందరికీ షేర్ చేయండి. ఆల్ ఇండియా హైయెస్ట్ వచ్చేటప్పటికి 298, 300కి 298 మార్కులు రావడం అయింది. ఈ అబ్బాయికి కూడా క్వాలిఫైడ్ ఇన్ ద ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని వస్తుంది. అంటే ఆల్ ఇండియా లెవెల్ 298 అండి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని వచ్చింది. చూడండి, అంటే 2 మార్క్స్ వస్తే సీట్ ఇచ్చేస్తారేంటండి? కాదు, అందులో బెటర్ ఎవరైతే వచ్చాయో, ఎక్కువ మార్కులు అయితే ఎవరు వచ్చాయో రిజర్వేషన్లో కూడా వాళ్ళకి మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా? 2 మార్కులు కూడా క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని వస్తుంది. 98 మార్కులు కూడా క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది కదండి. టోటల్గా మనకి సైనిక్ స్కూల్ సీట్లు ఎన్ని ఉంటాయి, ఎంతమందికి ఇస్తారు అనేది కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇప్పుడు అర్థమైందా? 2 మార్కులు వచ్చినా 98 మార్కులు వచ్చినా ఇది రావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం కూడా వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ రావాలి. అంటే ఏంటి, 150, 200 వచ్చేస్తే సీట్ వచ్చేస్తుందని అపోహలో ఉండొద్దు. వాళ్ళకి కూడా 240, 250 వస్తేనే సీట్ అనేది రావడం జరుగుతుంది. కాంపిటీషన్ ఈజ్ వెరీ ఇన్ హై. టోటల్గా మనకి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అంటే ఇవి పాత నుంచి కూడా ఉన్నవి. కోరుకొండ సైనిక్ స్కూలు, కలికిరి ఇలాంటివన్నీ కూడా. అలాగే కొత్త సైనిక్ స్కూల్స్ వచ్చేటప్పటికి మనకి 40 కొత్త సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. న్యూ సైనిక్ స్కూల్ ఎన్ఎస్ఎస్ అనేవి ఇంకా కొత్తవి కూడా వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో వచ్చింది. అలాగే ఇంకా కొత్త సైనిక్ స్కూల్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. ఇది కౌన్సిలింగ్లో మనకు తెలుస్తుంది. టోటల్గా భారతదేశం మొత్తం 73 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క సైనిక్ స్కూల్లో 80 నుంచి 90 సీట్ల మధ్య ఉంటాయి. ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉంటాయి అనే వీడియో కూడా మీకు రేపు రాబోయే వీడియోలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది వితిన్ షార్ట్ స్పాన్లో స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటేనే మెడికల్ లిస్ట్కి వెళ్తాము. మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్గా మీ అబ్బాయి అమ్మాయి సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది. అంతవరకు కూడా కన్ఫర్మేషన్ లేదు. దయచేసి తల్లిదండ్రులందరూ ఇది గ్రహించండి. సైనిక్ స్కూల్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరైనా విల్లింగ్ లేకన్నా, జాయిన్ అవ్వకపోయినా, దూరం అవుతుందన్నా, డిఫెన్స్ సెక్టార్పై మా పిల్లలు కాదు ఐఐటి వైపు ఇటువైపు వెళ్ళాలన్నా, అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏవైనా సీట్లు ఖాళీ అయితే సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఏమైనా సీట్లు ఖాళీ అయితే థర్డ్ కౌన్సిలింగ్లో జరుగుతాయి. అలాగని ఫస్ట్ కౌన్సిలింగ్లో 80 సీట్లు, సెకండ్ కౌన్సిలింగ్ 160 సీట్లు ఉంటాయి అనుకోవద్దు. ఏదైనా 80 నుండి 90 మధ్య మాత్రమే సీట్లు ఉంటాయి. అవి మాత్రమే ఫిల్ చేస్తారు. అరౌండ్ భారతదేశం మొత్తం మీద 6,000 సీట్లు ఉన్నాయి. 6,000 సీట్లకి 130,000 మంది పోటీ పడుతున్నారు.
అందులో మన పిల్లలకి ఏ సైనిక్ స్కూల్లో వస్తుందో ఏ స్టేట్లో వస్తుందో కన్ఫర్మేషన్ అనేది లేదు. ఏదైనా 200 పైన మార్కులు వస్తేనే మీరు హోప్ ఉంచుకోవచ్చు, లేని ఎడల చెప్పలేము. ఓకేనా? ఈ ప్రొసీజర్ అంతా ఎప్పటి నుంచో కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి పంపిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా ఎగ్జామ్కి పంపిస్తున్న, కొత్తగా కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేసిన వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. ఈ మార్కులు చూసో ఇక్కడ క్వాలిఫై అనగానే పేరెంట్స్కి మా అబ్బాయికి మా అమ్మాయికి సీట్లు వచ్చేసాయి అనేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. దయచేసి తర్వాత చాలా ప్రొసీజర్ ఉంది, అవన్నీ అయిన తర్వాతే మీ పిల్లలకి సీటు వచ్చినట్టు. దీన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఓకేనండి? దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కోచింగ్ కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు, గతంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరికీ తెలియడానికి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. EW institution famous for Sainik Navodaya RMS coaching center in Escota under guidance of MKN Primary School. Admissions are open.